ఒకరొక సెకండ్ ఇచ్చి భక్తి విశ్వములు ఆగిపోగా సాగిపో చెప్పండి. ఆగిపోగా సాగిపోండి. చాలామంది భక్తి జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు, కొన్ని కలవరములు వచ్చినప్పుడు, లేక తలమించిన శోధనలు వచ్చినప్పుడు భక్తి జీవితములు ఏం చేస్తారు? ఆగిపోతారు. ప్రార్థన ఆపేస్తారు, ఆరాధన ఆపేస్తారు. ఏమండి, దేవుళ్ళ ముందుకు సాగకుండా వారు అక్కడితో ఆగిపోయిన వారు బైబిల్ గ్రంథములో చాలామంది ఉన్నారు. అయితే వారిలో ఒక్కరిగా మనం ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. లోతు భార్య దేవుడు వారికి ముందుగానే ప్రకటన చేశాడు, ఇదిగో ఈ ప్రాంతమును మీరు విడిచి వెళితే మీ ప్రాణాలు మీరు దక్కించుకుంటారు అని దేవుడు దూత లోతు భార్య బిడ్డలతో ఆ యొక్క హెచ్చరికను అందించినప్పుడు, లోతు ఆ సొదొమ గుమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టి వెల్లుడి అని దేవుని దూత ఆజ్ఞాపిస్తే ఆ యొక్క దూత మాట విన్నట్లుగానే ఉన్నది ఆమె. కానీ ఒక్కసారి వెనక్కి చూడొద్దు అన్నది దేవుడు దూత వెనక్కి చూడొద్దు, ఆ లోకం వైపు చూడొద్దు, ఆ పాపం వైపు చూడొద్దు. సొదొమ గుమొర్రా పట్టణం శపించబడిన పట్టణము, దాని వైపు మీరు చూడటానికి వీలు లేదు, ముందుకు సాగిపోండి, ఎట్టి పరిస్థితులు వెనక్కి చూడొద్దు అని చెప్తే దేవుడు ఏదైతే వారికి ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలను వారు పెడసవును పెట్టి ఏం చేశారు? లోతు భార్య లోకం వైపు చూసింది, ఒక్కసారి ఉప్పు స్తంభం అయిపోయింది. చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి, ఈ రోజుకి ఆమె ఉప్పు స్తంభముగా మిగిలిపోయింది. అందుకే మన భక్తి జీవితంలో ముందుకు సాగిపోయిన వారిని మనం చూద్దాం, ఆగిపోయిన వారిని మనం చూద్దాం. భక్తి జీవితంలో ఎవరైతే మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ముందుకు వారు సాగే వరకు ఉంటారో వారితో దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యము వారి కొరకు దాచబడి ఉన్నది. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచుకుందాం. పరలోక రాజ్యము వారి కొరకు దాచబడి ఉన్నది. ఏమండి, బైబిల్ గ్రంథములు చరిత్ర మనం చెప్తుంది, చాలామంది భక్తులు వారి శ్రమల్లో స్త్రీ ఆమోహములు పడి, డబ్బు ఆమోహములు పడి, లోకాశల్లో పడి వారు భక్తి జీవితమును ఆపివేసిన వారిని మనం చాలామందిని చూడగలము. లోతు కుటుంబం పతనం అయిపోవడానికి, లోతు భార్య అక్కడితో ఆమె జీవితము ముగించబడటానికి దేవుని యొక్క ఆజ్ఞలో మీరుట, అలా మీరకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకోసమే అక్కడ చాలా తేటగా రాస్తుంది కదా, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. ఎక్కడ తిరిగింది? దేవుడు చెప్పిన మాట విని ముందుకు సాగినంత వరకు వారి ప్రయాణం చక్కగానే ముందుకు కొనసాగించబడ్డది. ఎప్పుడైతే ఒక్కసారి వెనక్కి చూసిందో ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగే సంసోను కొరకు మనం చూస్తే, సంసోను భక్తి జీవితంలో ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడని ఆలోచన చేస్తే స్త్రీ మోహంలో పడిపోయి, దేవుడు ఏ పని అయితే చేయొద్దు అని ఆ యొక్క సంసోను ఆ వ్యక్తికి దేవుడు తెలియపరుస్తున్నప్పుడు ఆ యొక్క సంసోను కూడా వెంటనే లోకం వైపు చూశాడు, లోక ఆశల్లో పడిపోయాడు, లోక భ్రమలో పడిపోయాడు, దేవుడిని మర్చిపోయాడు, దేవుడు శక్తి సామర్థ్యతను విడిచిపెట్టాడు. తన భక్తి జీవితము ఆగిపోయింది. ఇప్పుడు కొనసాగించబడినంత కాలము దేవుడు ఆత్మచేత నింపబడ్డాడు, బలమైన కార్యాలు చేశాడు, ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తిగానే కనబడ్డాడు. లాస్ట్ ఫైనల్లోకి రాబడికి సంసోను భక్తి జీవితములో ఆగిపోవడమే కాదు, అక్కడ ఏముందో న్యాయాధిపతుల గ్రంథం 16:21 న్యాయాధిపతుల గ్రంథములో, అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గజాకు అతన్ని తీసుకొని వచ్చి ఎత్తడి సంఖ్యలతో అతన్ని బంధించారు. ఏం కోల్పోయాడో, కళ్ళు పీకేశారు శత్రువులు, సంఖ్యలతో బంధించారు. నిజంగా అక్కడతో ఆ యొక్క భక్తి జీవితం ఏమైపోయింది? ఆగిపోయింది. మన జీవితాలు ఎలా ఉంటున్నాయి, మన హృదయము ఎలా ఉంటుంది, మన తలంపులు ఎలా ఉంటున్నాయి, మన భక్తి జీవితంలో ఆటంకాలు వస్తాయి.
ఏమన్నా లోటుపాట్లు వస్తాయి, ఈ లోకంలో రకరకాల దృశ్యాలు మనకి ఎదురవుతాయి. కానీ అవి విడిచిపెట్టి దేవుడి మాట విని ముందుకు సాగిపోయిన వరకు ఉంటే మన జీవితంలో ఎన్నో లాభాలు మనం చూస్తాం. చపలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఒకవేళ లేదు, నా ఇష్టం, నేను అలాగే చేస్తాను, నా ఇష్టం అనుకుంటే నీ ఇష్టానికి ఏమొస్తాయంటే కష్టాలు వస్తాయి. ఇక్కడ సంసోను కొరకు మనం ఆలోచన చేస్తే, సంసోను ఎవడు 2 కళ్ళు శత్రువులు పీకేశారు. ఎవడు వారి చేతులకి సంఖ్యలు వేయబడ్డాయి. ఎవడు తీరని దుఃఖము, తీరని వేదన. ఇశ్రాయేలు ప్రజలందరూ దుఃఖించారు. తల్లిదండ్రులకి తీరని వేదన, కుటుంబం అవమానం పాలైపోయింది, నిందల పాలైపోయింది. ఈ రోజు కూడా సంసోను పేరు జ్ఞాపకం చేసుకుంటే, అయ్యో శత్రువుల చేతిలో సంసోను హతమార్చబడ్డాడు, 2 కళ్ళు ఓడపీగారు అని మన చరిత్ర గ్రంథాలు మనకు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే అక్కడితో సంసోను ఆగిపోయాడు. నిజంగా మనం చూస్తే ఇలాగ ఆగిపోయిన వారు చాలామంది ఉన్నారండి. అననీయ సఫీరా కోసం మనం చూస్తే, అననీయ సఫీరా వారు ఇచ్చే విషయంలో ఆగిపోయారంట. ఎక్కడ ఆగిపోయారంట? ఇచ్చే విషయంలో. దేవుడికి వారు ఏమనుకున్నారు? ఈ భూమిని అమ్మేసి దేవుడు సువార్తకి ఇచ్చేద్దాం అనుకున్నారు. అయితే ఎప్పుడైతే వారికి దుష్ట ఆలోచన వచ్చింది, ఏమిటి ఆ దుష్ట ఆలోచన అని ఆలోచన చేస్తే, ఏమిటి సగం వారు దాచుకొని సగమే ఇవ్వటానికి వారు ఇష్టపడ్డారు. పరిశుద్ధాత్మతో పేతురు నింపబడి అంటాడు, మీరు ఎందుకు ఇంతకే అమ్మితారంటే ఇంతకే అమ్మితం అంటారు. ఇదిగో మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు దుఃఖిస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు అంటే ఇచ్చే విషయంలో వారు ఏమైపోయారు? ఆగిపోయారు. అలా ఆగిపోవడం వలన వారు ఏమైపోయారు? హతమార్చబడినట్లుగా ఆ చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతే మనం ఇచ్చే విషయంలో అలా ఉంటున్నాం. లేకపోతే దేవుడు పనిని ప్రోత్సహించే విషయంలో, దేవుడు పనిని ముందుకు తీసుకెళ్లే విషయంలో, దేవుడు కొరకు మనం ప్రయాసపడి చాలామంది ఏం చేస్తారంటే మొదట మంచి ఇచ్చే వరకు ఉంటారు, మంచిగా ప్రోత్సహించే వరకు ఉంటారు, దేవుడి పనిని బాగా ప్రోత్సహించే వరకు ఉంటారు. కొంతకాలం రాపటికి వారు ఏం చేస్తారు? ఆగిపోతారు. ఏమైపోతారు? ఆగిపోతారు. ప్రార్థనలోనూ ఆగిపోతారు, ఆరాధన చేయడంలోనూ ఆగిపోతారు, దేవుడికి ఇచ్చే విషయంలో ఆగిపోతారు. లాస్ట్ వారు ఎలా అయిపోతారంటే ఆత్మలో చనిపోయి భ్రష్టులుగా ఉన్నవారిని మనం చాలామందిని చూస్తున్నాం. అలాగే మనం ఆగిపోకుండా ముందుకు సాగిపోవాలి. చపలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ఒకవేళ ముందుకు మనం సాగకపోతే, మనం ఆగిపోతే ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. ఎవరికి నష్టం అండి? దేవుడి పనిని మనం ప్రోత్సహించడం వల్ల దేవుడు మనం దీవిస్తాడు. ఇచ్చే హస్తం ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఈయుడి మీకు ఇవ్వబడును. అననీయ సఫీరా వారు ఇచ్చే విషయంలో ఎప్పుడైతే ఆగిపోయారో వారు చచ్చిపోయినట్లుగా ఆ యొక్క గ్రంథములో మనం చూడగలము. ఇలా మనం చూస్తే ఏమంటే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, సొలొమోను దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడండి? చాలా బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే 12 గోత్రాలకు రాజుగా అభిషేకించాడు. ఆయనకున్న జ్ఞానము భూమి మీద ఎవరికీ ఇవ్వబడలేదు. అంతకు ముందు లేదు, ఆ తర్వాత అలాంటి జ్ఞాని పుట్టుడు అని దేవుడే తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమని రాయబడింది? మొదటి రాజులు 11:4 చూస్తే, సొలొమోను అతని భార్య అతని హృదయములను ఇతర దేవతలతో తిప్పివేయగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడిని ఎడల యథార్థత కాకపోయేను. దేవునికి స్తోత్రం. దావీదు హృదయం కాకపోయిందంట. ఎవడాన్ని హృదయం అంట అన్య జనులు, అన్య స్త్రీలు వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయన హృదయమును భక్తిలో ఉన్న వ్యక్తి, దేవుడు ఎదుగుతున్న వ్యక్తి, దేవుడు కొరకు రోషముగా పనిచేస్తున్న వ్యక్తి తన హృదయమును చీకటిలోనికి, లోకములోనికి ఆ యొక్క స్త్రీలు ఏం చేశారు? త్రిప్పివేశారు. అలా ఎప్పుడైతే త్రిప్పివేశారో, ఎప్పుడైతే లోకంలో కలిసిపోయాడు సొలొమోను మహారాజు, ఏమండి ఆయన భక్తి ఆగిపోయింది. చాలా జాగ్రత్తగా వినాలి మాట. ఏమైపోయింది? భక్తి ఆగిపోయింది. భక్తిలో ముందు కొనసాగించలేకపోయాడు, తన పరుగు కడముట్టించలేకపోయాడు. దేవుడిచ్చిన రాజ్యమును, దేవుడిచ్చిన సామ్రాజ్యమును, దేవుడిచ్చిన ఆత్మీయతను కాపాడుకోలేకపోయాడు. భ్రష్టుడైపోయాడు. అందుకే దేవుడు దుఃఖిస్తున్నాడు. ఇదిగో తన తండ్రి అయిన దావీదు హృదయం అంటే హృదయము కాకపోయెను. అంటే దావీదు హృదయం అంటే హృదయముగా దేవుణ్ణి మహింపరచలేదు. దావీదు భక్తిలో ముందుకు సాగిపోయాడు. చపల కొడుతూ ప్రభు నామాను
మహిమపరుచుకుందాం. దావీదు భక్తిలో ముందుకు సాగిపోయాడండి. ప్రతిరోజు దేవుని ఆరాధించేవాడుగా, ప్రతిరోజు భయభక్తులు కలిగిన వ్యక్తిగా, ప్రతిరోజు దేవుని ప్రకటించే వ్యక్తిగా, దేవుని గురించిన ఆలోచన, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన తలాంపులు కలిగి దావీదు ఉన్నాడు. అందుకే దావీదు కొరకు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు భూమి మీద నాకు బహు ఇష్టుడు. దేవునికి స్తోత్రం. దావీదు నా హృదయానుసారుడైన వ్యక్తి. ఎందుకు చెప్తున్నాడు దావీదు కొరకు అలాగ చెప్తున్నాడంటే, దావీదు భక్తిలో ముందుకు సాగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు హృదయం కాకపోయింది సొలొమోనుదే. జ్ఞానం ఉంది కదా, ఎంతో తెలివితేటలు దేవుడిచ్చాడు కదా. దేవుడిచ్చిన జ్ఞానమును పాపము చేయటానికి వాడాడు, చీకట్లో తిరగటానికి వాడాడు, చీకటి క్రియలు చేయడానికి వాడాడే తప్ప దేవుడు కొరకు వాడలేకపోయాడు. ఈ రోజున ఎంతమంది దేవుడిచ్చిన జ్ఞానాన్ని లోకంలో వాడుతున్నారు, దేవుడిచ్చిన ధనాన్ని లోకంలో కూర్చోబెడుతున్నారు, దేవుడిచ్చిన బలాన్ని లోకంలో కూర్చోబెడుతున్నారు. ఒకసారి మనసు పెట్టి మనం ఆలోచన చేయాలి. ఎంతమంది దేవుడిచ్చిన ఔషధనాల్లో వారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారండి? లోకములో, చీకటిలో ఏమీ లేనప్పుడు దేవుని పాదాల యొద్దకు వచ్చి ఎంతో ప్రార్థన చేసేవారు, దేవుడి పాదాల దగ్గరకు వచ్చి ఎంతో మహిమపరిచేవారు, దేవుడి యొద్దకు వచ్చి ఎంతో కొనియాడేవారు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత ఆ భక్తి ఏమైపోయింది? ఆ పరిశుద్ధత ఏమైపోయింది? ఆ బలం ఏమైపోయింది? చూడండి, కొంతమందిని నేను చూస్తుంటాను, హాస్పిటల్లో ఉన్నప్పుడు అయ్యారండి ప్రార్థన మానండి, చర్చికి మానండి, ఒక్క అవకాశం దేవుడు ఇస్తే నేను బ్రతికితే దేవుడి కొరకు జీవిస్తానండి, దేవుడి కొరకు నేను ఉంటానండి అని తీర్మానం చేసుకున్నవారు మన సంఘంలో నేను కొంతమంది చూశాను. చాలా సంఘాల్లో కొంతమంది నేను చూశాను. తీరా దేవుడు వారిని స్వస్థపరిచిన తర్వాత, దేవుడు వారిని బలపరిచిన తర్వాత మళ్ళా యథావిధిగా లోకంలో తిరుగులాడుతున్నారు. అంటే వారు ఏం చేస్తున్నారు? బాధలు వస్తే ముందుకు సాగుతారని తీర్మానం చేస్తున్నారు. బాధలు తీరిపోతే భక్తిలో ఏం చేస్తున్నారు? ఆగిపోతున్నారు. అమ్మా, మనం ఎలాగుంటున్నాం? శ్రమంలో ఆగిపోతున్నామా? ముందుకు సాగుతున్నామా? ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఆంథోనీ రామని జడ్సన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఇతర దేశాల నుంచి వచ్చిన భక్తుడు. ఆయన చాలా భక్తిలో ఎదిగిన వ్యక్తి, చాలా పరిశుద్ధతలో ఎదిగిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో పెంచారు ఆయన్ని, ఆ జడ్సన్ అనే భక్తుడిని. అయితే ఒకరోజు నాస్తికుడితో సావాసం చేశాడు. నాస్తికుడితో సావాసం చేసిన తర్వాత ఆ నాస్తికుడు అన్నాడంట, ఇదిగో ఈ దేవుడు లేడు అన్నాడంట. ఎవరు లేరు అన్నారండి? చెప్పాలి, ఎవరు లేరన్నారు? దేవుడు లేడంటే ఆ మాయ మాటలో పడిపోయి భక్తిలో ఆగిపోయాడు కొన్ని దినాలు. నాస్తికుడు ఒకసారి జబ్బు వచ్చింది, మంచం మీద పడిపోయాడు. ఆ మంచం మీద ఉన్నప్పుడు ఆయన ప్రాణం పోయినప్పుడు ఈ యొక్క జడ్సన్కి ఒక ఆలోచన వచ్చిందంట, ఇదేంట్రా దేవుడు లేడని చచ్చిపోయాడు రోగంతో, ఈ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అని గ్రంథాలు చదవడం మొదలుపెట్టాడు. జీవ గ్రంథములో మాటలు గట్టిగా పట్టుకున్నాడు. నిజమే, మన ఆత్మ వెళ్తే నరకానికి వెళ్ళాలి, లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని గ్రంథాలు చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు లోతైన పశ్చాత్తాపం పడ్డాడు. హృదయాన్ని దేవుడికి సమర్పణ చేశాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఆ వ్యక్తి ఆ దేశము నుంచి, ఆ దేశం పేరు మాషా మాలికా అని ఉందంట. అది ఎక్కడుందో మనకు తెలియదు, కానీ ఆ యొక్క దేశం నుంచి మన ఇండియాలో స్వార్థ చేయాలి, ఇండియాలో విగ్రహారాధన ఎక్కువ ఉంది అని మన ఇండియా కలకత్తా వచ్చినప్పుడు, కలకత్తాలో వాడ దిగిన వెంటనే మన దేశ ప్రజలు అన్నారంట, ఇక్కడ సువార్త ప్రకటించడానికి వీలు లేదు అన్నప్పుడు ఆ వాడలోంచి కాలు కింద పెట్టక మునిపే ఆయన ఏం చేయాలో అర్థం కాలేదంట. అప్పుడు బర్మా దేశానికి వెళ్ళాలని అక్కడ ఆ రేవులోనే బర్మా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తుండగానే అక్కడ భాష నేర్చుకొని, ఒక 5 సంవత్సరాల భాష నేర్చుకొని చిన్న పాఠశాల పెట్టి ప్రజలకి సువార్త ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి, సంఘాలు కట్టుబడాలి. చూడండి, ఒక దేశం కాని దేశం వచ్చి తపన, దేవుని గురించి ఆలోచన, ఆయన వెలగాలి, అనేకుల్ని వెలిగించాలి. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. సువార్త నేర్చుకొని ఆ యొక్క బర్మా భాష నేర్చుకొని సువార్తను ప్రకటిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన అలా ప్రకటిస్తున్న సందర్భంలో తన కొడుకంట చనిపోయాడంట. ఏమైపోయాడు? సొంత కొడుకు చనిపోయాడు. ఎలా ఉంటుంది? చాలా
బాధ కదా. అయినా భక్తిలో ఆగకుండా ముందుకు సాగిపోయాడు. హల్లెలూయా. అదే టైంలో స్వార్థ ప్రకటిస్తుండగా ఆ యొక్క జపాన్ వారు ఆ యొక్క బర్మా దేశానికి యుద్ధానికి వచ్చారంట. ఆ దేశం ముట్టడి వేసినప్పుడు అప్పుడు ఈయన మీద కొన్ని నిందలేసి జైల్లో వేస్తారట. నువ్వు ఇతర దేశాలకి మా సమాచారం నువ్వు అందిస్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇదిగో మా బర్మా దేశం వచ్చి నువ్వు మా మీద మా యొక్క సంగతి అంతా బ్రిటిష్ వారికి అది జపాన్ వారికి తెలియపరుస్తున్నావు, అంతేగా వారు మా మీద యుద్ధానికి వచ్చారు అన్నప్పుడు నిందలేస్తే 20 నెలలు ఎక్కడ ఉన్నాడంట? జైల్లో ఉన్నాడంట. అమ్మా ఎక్కడ? 20 నెలలు జైల్లో ఉన్నాడంటండి. జైల్లో ఉంటుండగానే ఏమంటే తన భార్య విషజ్వరం వచ్చి విషజ్వరంతో ఏమండి ఆ 20 నెలలు జైల్లోంచి బయటికి రాబోడికి భార్య చనిపోయింది. కొన్ని దినాలకి కుమార్తె చనిపోయింది. చూడండి, ఇన్ని బాధలు, ఇన్ని ఒడిదుడుకులు, ఇన్ని కలవరములు వచ్చినప్పటికీ ఆయన అనుకున్నాడంట, ఒక్క ఆత్మైనైనా నేను రక్షించాలి. దేవునికి స్తోత్రం. ప్రభు పనిలో నేను ఆగిపోకూడదు. నా ప్రాణము పోతే దేవుడు పనులను పోవాలి, దేవుడు స్వార్థంలోనే పోవాలి అని ఎవడి పశ్చాత్తాపడి లోతుగా భక్తిని విడిచిపెట్టకుండా, దేవుని విడిచిపెట్టకుండా ఆ బాధలన్నీ దిగమింగుకొని పక్కన పెట్టి స్వార్థలో ముందుకు సాగిపోయాడు. సాగిపోతుండగా 100 మందిని రక్షించాడట. చపర్లు కొడుతూ ప్రభు నామాన 100 మంది రక్షించబడ్డారు. 100 మంది రక్షించబడిన తర్వాత అక్కడి నుంచి సంఘాలు కట్టబడ్డాయి. అక్కడి నుంచి ఆయన చేసిన పని ఏంటి తెలిసిన? ఇంగ్లీష్ నుంచి బర్మా దేశంలో ఆ యొక్క తెలుగు, ఆ యొక్క బర్మా భాషలో తర్జమా చేసే బైబిల్ రాసాడంట. దేవుడికి స్తోత్రం. అంటే వారు ఆస్తులు సంపాదించడానిక, ధనం సంపాదించడానిక, ఎందుకు భక్తులు ముందుకు సాగిపోయారు అంటే ఆత్మల పట్ల ఒక ప్రత్యేకమైన ఆ యొక్క ఆశ కలిగి ఉన్నారు. ఆత్మలు రక్షించబడాలి, దేశాలు రక్షించబడాలి, ప్రతి కుటుంబం రక్షించబడాలని. తన భార్య కోల్పోయినా, బిడ్డలు కోల్పోయినా, తన ఆరోగ్యము కోల్పోయినా, సమస్తమును కోల్పోయినా దేవుని భక్తిలో ముందుకు కొనసాగించబడ్డారు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నాం? మనం ఆలోచన చేయాలి. తెల్లవారుజామున ప్రార్థనకి మనం రాలేకపోతున్నాం. మనకి ఏ బాధలు ఉన్నాయంటే అన్ని బాధలు లేవు. మనకి సువార్త ప్రకటించలేకపోతున్నాం. భారం కలిగి దేవుడి పనుల ముందు సాగలేకపోతున్నాం. అన్ని అనుకూలంగా ఉంటున్నాయి. ప్రభు కొరకు ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాం. ఇంకా దేవుడు ఏం చేశాడని దేవుడి మీద ఏం చేస్తున్నావు చెప్పండి అమ్మా? నిందలు మోపేస్తున్నావు. నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, సంపదిస్తున్నాడు, నీ రెక్కల కష్టజీతం దేవుడు దీవిస్తున్నాడు. అన్నీ ఇచ్చినప్పటికీ నువ్వు భక్తిలో ఆగిపోతున్నావు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. ఒక్కసారి మనము పరిశోధన చేసుకోవాలి. దేవుడు నీకు అన్నీ ఇస్తున్నాడు, కానీ భక్తిలో ఏం చేస్తున్నావు? చల్లారిపోతున్నావు. భక్తిలో సన్నగిలిపోతున్నావు, ప్రార్థనలో సన్నగిలిపోతున్నావు. ఆ రోజుల్లో నిజంగా ఇది 250 సంవత్సరాలు జరిగిన చరిత్ర నేను చెప్తున్నాను మీకు. ఈ ఆంథోనీ రామ్ అని ఆ జడ్సన్ గారు ఆయన దేవుడి కొరకు తన ప్రాణమును సమర్పించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి కొరకు సమర్పించుకున్నాడు. భక్తిలో శ్రమలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి, పిల్లలు కోల్పోయారు, భార్య కోల్పోయింది, సమస్తము కోల్పోయాడు. కానీ ఒక్క ఆత్మను రక్షించాలని దృష్టి కలిగి ఉన్నాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. 100 మంది ఆత్మను రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో నిందలు వచ్చాయి, జైలు పాలైపోయాడు. మనకి ఏ శ్రమలు లేవు, అయినను స్వార్థ కొరకు ఒక అడుగు ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇచ్చే విషయంలో మనం ఆగిపోతున్నామేమో, దేవుడి పనిని ప్రోత్సహించే విషయంలో ఆగిపోతున్నామేమో. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆగిపోక సాగిపోవాలి. హల్లెలూయా. ఆటంకాలు ఎప్పుడు వస్తాయి? కొంతమంది మందిరం రావడం ఆగిపోతారు. మందిరం మీద అలుగుతారు, సేవకుడి మీద అలుగుతారు. ఆ అలుగు దేనికి అలుగుతారో వారికే తెలీదు. ఎవరి కోసం అలుగుతున్నావు? ఎవరిని అన్నారా? లేనిపోయిన ఆలోచనలన్నీ వారికి వారు పుట్టించుకొని దేవుడి మందిరానికి దూరం అయిపోయి భ్రష్టులు అయిపోయిన వారు లేరా? చాలామంది ఉన్నారు భ్రష్టులు అయిపోయిన వారు. వారిలో ఒక్కరికి మనం ఉండకూడదని
దేవుడు అంటున్నాడు, నీ భక్తి జీవితంలో ఆటంకాలు వస్తాయి, లోటుపాట్లు వస్తాయి, నువ్వు ఆగిపోక ముందుకి సాగిపో. ప్రైజులో ఎవరైతే సాగిపోతారో వారి కొరకు దేవుడు చక్కటి ఈవులను దాచిపెట్టాడు, జీవ కిరీటములు దాచిపెట్టాడు. మనం చూద్దాం. ఇప్పుడు వరకు భక్తిలో ఆగిపోయి పతనం వైపున మనం చూసాము. ఇప్పుడు భక్తిలో సాగిపోయిన మనం చూద్దాం. చూడండి, భక్తిలో ముందుకు సాగిపోయిన వారిని మనం చూద్దాం. ఆది కాండము 22వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, నీకు ఒక్కడైన నీ కుమారుని వెనక్కి తీరేదు గనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. వృద్ధాప్యములో అబ్రహాముకు దేవుడు 100 సంవత్సరాల ముసలితనములో ఎవరినిచ్చాడు చెప్పాలి? ఎవరినిచ్చాడు చెప్పాలి? అందరూ చెప్పాలి. బాబుని ఇస్సాకునిచ్చాడు. ఆయన లేక పుట్టిన కుమారుని ఏం చేయమన్నాడు? బలిచ్చమన్నాడు. అమ్మా, ఎలా ఉంటుందండి? ఇప్పుడు భక్తిలో ఆగిపోవాలా సాగిపోవాలా? మనం ఇవ్వగలమా? అవసరమైతే మందిరాన్ని మానేస్తాను కానీ నా కొడుకుని ఇవ్వను. అవసరమైతే ప్రార్థన మానేస్తాను కానీ, అవసరమైతే కానుకలు నేనేస్తాను కానీ ఆయన చెప్పిన పని నేను చెయ్యను. కానీ అబ్రహాము ఎంత రోషం గలవాడు చూసావా? అది ఎలాంటి పరీక్ష చూడండి, అగ్ని వంటి పరీక్ష. లేక వృద్ధాప్యమున లేక పుట్టిన కుమారుని బలిచ్చామంటే దేవుడు అబ్రహామును పరిశోధించే విషయంలో గెలిచాడండి. దేవుడికి స్తోత్రం. నేను ఇవ్వను ప్రభా, నువ్వు లేక ఇచ్చి నేను ఎదుకోవాలి అన్నాడా? ఇచ్చేస్తాను ప్రభా, నువ్వు ఇచ్చిన బిడ్డే కదా, నీకు ఇచ్చేస్తాను. ఆ కొండ మీదకి వెళ్ళాడు, ఆ కట్టెలు పరిచాడు, బాబుని కెట్ల మీద బాబుని పెట్టాడు. ఆ ఖడ్గము పైకి ఎత్తినప్పుడు దేవుడి స్వరం వినపడుతుంది. అబ్రహామా, నీ భక్తి నేను చూశానయ్యా, నీ విశ్వాసము నేను చూశాను, నువ్వు ఆగిపోకుండా సాగిపోయావు. ప్రైజ్లో అందుచేత ఆ కారణం చేత ఈ కార్యము చేసినందున, అక్కడ ఉంది కదా, ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు మనకి పరిశోధన వస్తుంది. మన సొంత పిల్లలే మనకి ఆటంకం అయిపోతారు, సొంత భార్య మనకి ఆటంకంగా ఉంటుంది, సొంత భర్త నీకు ఆటంకంగా ఉంటాడు, నీ బంధువులే రాంబొందులు అయిపోతారు కొన్నిసార్లు. అయినను వారిని చూసి నువ్వు భక్తిలో ఆగిపోకూడదు, భక్తుల ముందుకి సాగిపోవాలి. హల్లెలూయా. అదే దేవుడు వాక్యము మనం వినాలి, వాక్యానుసారంగా మనం బ్రతకాలి. వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు అంటున్నాడు, ఇదిగో అబ్రహామా, నీవు నా మాట విన్నందున, ఈ కార్యము చేసినందున, ఒకే కుమారుడైన నీవు వెనక్కి తీయదు కనుక నిన్ను బట్టి నీవు అడుగుపెట్టే దేశాన్ని ఆశీర్వదించేస్తాను. దేవుడికి స్తోత్రం. ఆశీర్వదించడం లేదా? అబ్రహాము అడుగుపెట్టిన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము అడుగుపెట్టిన దేశాన్ని, ఆ ప్రాంతాన్ని దేవుడు దీవించాడు. ఆయన వెలుగు చేత నింపేశాడు, ఆయన మహిమ చేత నింపేశాడు, ఆయన ప్రభావం చేత నింపేశాడు. అలాగ మనం ముందుకు సాగిపోతే చూడు, ఆది కాండంలోనే 39:23 చూస్తే యోసేపు కొరకు మనం చూడగలుగుతాం కూడా. యెహోవా అతనికి తోడై ఉండునని ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి యోసేపు కూడా అనేకమైన శ్రమలు వచ్చాయి లేదండి? యోసేపుకి ఎన్ని శ్రమలు వచ్చాయి? అన్నదమ్ముల చేత కొట్టబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. ఆ కొనుక్కునే వ్యక్తి బజార్లో తీసుకెళ్ళి సంతలో అమ్మేశాడు. అక్కడ కొనుక్కున్న వ్యక్తి మరొక చోట అమ్మేశాడు. ఆ వ్యక్తి తీసుకెళ్ళి పొరవగా అమ్మేశాడు. పొరవ ఇంట్లో ఉన్నాడు, అమ్మాయి అక్కడ కుదురుగా ఉందని కూడా అక్కడ నింద పడ్డది. ఆ నిందలు పడ్డాయి, ఆ నిందలతో సరసాలు పాలైపోయాడు. ఎన్ని శ్రమలు వచ్చాయి? ఇన్ని శ్రమలు వచ్చినా పరిశుద్ధతను యోసేపు విడిచిపెట్టలేదు. చప్పట్లు కొడుతూ ప్రభువున్నా హల్లెలూయా. భక్తిలో ముందుకు సాగిపోయాడు. అన్నదమ్ములు దూషించిన, అన్నదమ్ములు హింసించిన, ఎవడి ఆయన్ని ఎవరైతే ప్రేమించేవారు హింసించినా, ఎవడు గాయపరిచినప్పటికీ దేశము కానీ దేశములో సరసాల్లో నిందల చేత అవమానాల చేత సరసాల్లో వేయబడ్డాడు. ఆ సరసాలు ఉన్నప్పుడంట యెహోవా యోసేపుకు తోడే ఉండును. ఎందుకు తోడే ఉన్నాడు? భక్తిలో అవమానాల్లో శ్రమల్లో ఆగిపోకుండా ముందుకు సాగిపోయాడు. ప్రైజ్లో
కొంతమంది అయితే ఏం చేస్తారు, నేను ఇంత పరిశుద్ధంగా ఉంటున్నాను, ఇంత పరిశుద్ధంగా ఉంటున్నాను, ఇంత బలంగా నేను ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆల్రెడీ ప్రే చేస్తున్నాను, అన్ని విధాలుగా నేను ఉంటున్నాను, నాకే శ్రమలు వస్తున్నాయి అని ఏం చేస్తారు, ప్రార్థన మానేస్తారు. సంఘం మీద కొంతమంది అలుగుతారు. ఏం చేస్తారమ్మా, అలుగులు. ఆ అలుగుల వల్ల నీకు లాభం ఏం లేదు, నీకు నష్టమే తప్ప లాభం లేదు. దేవుడికి స్తోత్రం. ఏదో ఒక సంఘంలో మనకు కుదురుగా ఉండడం వల్ల ఆ సంఘంలో నీకు స్థిరత్వం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, ఏమంటే దేవుడు బ్లెస్సింగ్గా ఉంటాయి, నీకు ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. సంఘాలు మారడం వల్ల నీకు ఆశీర్వాదాలు ఉండవు. హల్లెలూయా. కొంతమంది సంఘాలు మారుతూ 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 లాస్ట్గా వాళ్ళు నోటంటే ఏం మాట వస్తుందంటే, ఏ సంఘం మంచిది కాదని అంటారు. ఏంటంట, ఏ సంఘాలు మంచిది కాదు, వాడు బుర్ర మంచిది కాదు, వాడు బుద్ధి బాగలేదు, వాడు మనసు బాగలేదు. అందుకే అట్లాంటి బ్యాచ్ ఉంటారు. యేసేపు పరిశుద్ధతలో నిలిచి ఉన్నాడు. యేసేపు దేవుడి కొరకు రోషంగా నిలబడ్డాడు. అందుకే దేశము కాని దేశములో అబ్రహాము ఆ యొక్క యేసేపును దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. చప్పట్లు కొడుతూ ప్రభువున్న ఆ నమ్మకత్వం, ఆ స్థిరత్వము, పాపానికి అవకాశం ఇవ్వకుండా, లోకానికి అవకాశం ఇవ్వకుండా దేవుడి కొరకు రోషముగా బ్రతికాడండి. మనం ఏం చేస్తున్నాం, ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరిని ఏమనంటే దేవుడి మీద అలుగుతున్నావా, ఏమండి దేవుడి మీద కోపం పడుతున్నావా? సేవకుడు కొన్నిసార్లు సేవకుడు ఇంటికి రాకపోతే కొంతమంది అలుగుతారు. అసలు సేవకుడు బాధలు అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సేవకుడు ఎన్ని బాధలు ఉన్నాయో ఒక విశ్వాసి ఆ బాధలు చెప్పుకునేట్లకి సేవకుడు చెప్పుకోలేడు. దేవుడికి స్తోత్రం. ఎవడి పిల్లల ముందు తల్లిదండ్రులు బాధ చెప్పగలరా, చెప్పలేరు. అలాగునే ఎవడి సంఘంలో సేవకుడు బాధలు సేవకుడు సంఘానికి తెలియపరచలేడు కొన్నిసార్లు. కానీ అర్థం చేసుకుని మనసు ఉండాలి. ఆగిపోతారు, ఆగిపోకుండా ముందుకి సాగిపోవాలి. దేవుడికి స్తోత్రం. అంటే ఈ యొక్క ఆగిపోయిన వారు ఎవరో, సాగిపోయిన వారు ఎవరు ఆగిపోయారు భక్తిలో? లోతు భార్య ఆగిపోయింది, సంసోను ఆగిపోయాడు, సెఫేరా అననీయ ఇచ్చే విషయంలో ఆగిపోయారు. దేవుడికి స్తోత్రం. సొలొమోను మహాజ్ఞాని ఏమయ్యాడు, భక్తిలో ఆగిపోయాడు. అబ్రహాము శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కరువులు వచ్చాయి, ఆగిపోలేదు. హల్లెలూయా. రెండోది ఏంటంట, యేసేపు ఆగిపోలేదు. మూడవది అద్భుతమైన మాట అండి. ఈ మాట అందరూ బైబిల్ ఉన్నవారు అందరూ తీసుకోండి. యోబు గ్రంథము, ఈ మాట రాసుకుంటారు అందరు కూడా, అందరూ రాసుకునే మాట. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థమంతుడును న్యాయవంతుడునై దేవుడు యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడట. హల్లెలూయా. అమ్మా, అతని వంటి వాడు ఎవడనో లేడట. భూమి మీద అన్నాడు, ఒక దేశంలో కాదు, భూమి మీదే లేడు. దేవుడికి స్తోత్రం. ఆలోచించవా? సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సాతానా, నువ్వు నా దగ్గర నమ్మకంగా ఉండలేకపోయావు, నీ స్వార్థంతో నువ్వు చీకట్లోకి పారదొలబడ్డావు, నీ స్వార్థము నేను ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయింది? పాతాళములోనికి తీసుకుని వెళ్ళిపోయింది. ఇదిగో భూమి మీద నా భక్తుడైన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు ఎన్ని శ్రమలు వచ్చినా భక్తిలో ఆగిపోలేదు. హల్లెలూయా. ఎన్ని బాధలు వచ్చినా యోబు భక్తుడు ఎన్ని శ్రమలు వచ్చాయి చెప్పడం, ఎన్ని శ్రమలు వచ్చాయి? అలా చూస్తుండగానే ఆస్తి కాలిపోయింది, వ్యాపారాలు కాలిపోయాయి, బిడ్డలు చనిపోయారు, ఆరోగ్యం క్షీణించిపోయింది, చెట్టు చివరగా నాన్న వారందరూ దూరం అయిపోయారు. ఏమంటే అనారోగ్యంతో ఉన్నాడు, కుప్పకూలిపోయాడు. లాస్ట్కి భార్య కూడా ఎందుకు దేవుడు దేవుడు అంటున్నావు, ఆ దేవుడు ఏం మేలు చేశాడని యోబుని దూషిస్తుంటే యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడకు. ఏ దేవుడి చేత మేలు అనుభవిస్తేనే మన భక్తులమా, లేకపోతే మన భక్తులము కామా, మన శ్వాసము కామా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ఏమన్నా నోటు మాటతో కూడా పాపం చేయకుండా భక్తిలో ముందుకు సాగిపోయాడు. చపర్లు కొడుతూ ప్రభు నా మనం దేవునికి స్తోత్రం. మనకు అలాంటి శ్రమలు ఏమైనా ఉన్నాయా? ఏమండి, అలాంటి శ్రమలు ఏమీ లేవు.
అయినను దేవుడి మీద నిందలేసేస్తున్నాం, సేవకుడి మీద నిందలేసేస్తున్నాం, దేవుడు దూషించే వరకు ఉన్నాం. అంటే ఆ బ్యాచ్ అందరూ ఎవరంటే ఆగిపోయిన బ్యాచ్, దేవుడి మీద నిందలేసిన వారు. యోబు అయ్యో ఎన్ని శ్రమలు వచ్చినా యెహోవా ఇచ్చునో యెహోవా తీసుకుని పోయినో. దేవునికి స్తోత్రం. భక్తిలో ముందుకు సాగిపోయాడండి. ఈ లోకము ఎవ్వరికి శాశ్వతము కాదు. దేవునికి స్తోత్రం. మనం ఉన్నంత కాలం శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, విడుదలుగులు వస్తాయి, కలవరములు వస్తాయి. ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. రానే శ్రమలో దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన ఆపను, ఆరాధనకు వెళ్ళుట ఆపను, సువార్త ఆపను, దేవుడి కొరకు నేను రోషంగా ఉంటాను, రోషంగా పని చేస్తాను, నా ఊపిరి ఆగిన వరకు దేవుడి కొరకు నేను ప్రయాసపడతాను అని ఎప్పుడైతే ఆ ఆశ ఆ తపన నీలో ఉంటుందో అపోస్తులు పౌలుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో నా యొక్క పొరుగు కడముట్టించిన వరకు నేను సువార్త మానను. దేవునికి స్తోత్రం. మంచి పోరాడి తిని నాకు పరుగు కడబుట్టించి తిని. హల్లెలూయా. అని నీ శ్రమంలో, నీ బాధల్లో, నీ అవమానాల్లో ఏం చేయాలి? నీ ఆత్మీయ పరుగు, నీ ఆత్మీయ జీవితము, నీ ఆత్మీయ భక్తి ఆపకుండా కడబుట్టించాలి. ఏం చేయాలి? కడబుట్టించాలి. పందాలు పరుగు పందాలు జరుగుతాయి కదా. ఆ పరుగు పందాలు ఏం చేస్తాం? పోలీసు వాళ్ళకి చాలామందికి పరీక్షలు పెడతారు. ఏమండి, ఆవేశం వచ్చిందని ఆగిపోయినా, దాహం వేస్తుందని ఆగిపోయినా, వారు అనుకున్న గమ్యానికి వెళ్ళకపోతే వారు అనుకున్నది వారు సాధించలేరు. అది సాధించాలంటే అది ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా ఆ పరుగు పందెంలో ఆగిపోకుండా ముందుకు వెళ్ళి ఆ గోల్, ఆ గురి ఎంతకు వారు పరిగెట్టినప్పుడు వారు అనుకున్నది వారు సాధిస్తారు. దేవుడికి స్తోత్రం. మన గురి ఏంటి? పరలోక రాజ్యం వెళ్ళాలని, అంతే కదా. ఎక్కడికి వెళ్ళాలని? ఆస్తుల కోసమా? మందిరానికి ఎందుకు వస్తున్నాం? ఆస్తులు సంపాదించడానిక, ఇల్లులు కట్టడానిక, పొలాలు సంపాదించడానిక? ఇవన్నీ మనకేనా? అన్ని జనులు లేవా? అన్ని జనులకి చాలామందికి మనకంటే ఎక్కువ ఆస్తుల వరకు ఉన్నాయి. ప్రభు ఎందుకు వస్తున్నామంటే ఈ ఆత్మీయ పరుగు, ఆత్మీయ భక్తి ఎందుకు కనబుట్టించాలని ఆలోచన చేస్తే మనకొక పరలోక పట్టణం ఉంది. ప్రైజులో ఏముందమ్మా? పరలోక పట్టణం. ఆ పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలంటే జీవ కిరీటం పొందుకోవాలి. ఆ జీవ కిరీటం ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే భక్తిలో అల్ప విశ్వాసపు మాటలు మాట్లాడకుండా, అమ్మా ఏ మాటలు? భక్తిలో శ్రమ వచ్చినప్పుడు అల్ప విశ్వాస మాటలు, భక్తిలో సాగిపోయినప్పుడు అల్ప విశ్వాసపు మాటలు, దేవుడికి విరోధమైన మాటలు, దేవుడికి విరోధమైన తలంపులు. ఏమండి, భక్తిలో భార్యాభర్తలు యోబు భార్య ముందు సాగిపోతున్నారు. ముందుకు సాగిపోతుండగా భార్య ఏముంది? దేవుణ్ణి దూషించాలి. అంటే ఆమె ఎక్కడ అయిపోయింది చెప్పండి అమ్మా? భక్తిలో నోటు మాట జారి ఆగిపోయింది. అమ్మా ఏమైపోయింది? నోటు మాట జారి ఆగిపోయింది. కొంతమంది నోటు మాటలు జారిపోయి భక్తిలో అపవిత్రంగా మార్చివేయబడిన వారు లేరా? చాలామంది ఉన్నారు. అందుకే మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన తలంపులు ఎలా ఉంటున్నాయి, మన గురి ఎలా ఉంటుంది? ఇగో యోబు భూమి అంతటా అలాంటి వ్యక్తి లేడని దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అంటే యోబైన మనిషి మన మనుషులం కాదా? యోబైన నీతిమంతుడు, యోబు ఒకడైనా భక్తిపరుడు. మన భక్తులుగా ఉండలేవా అని ఆలోచన చేస్తే ఎందుకు ఉండలేము? ఉండగలము. దేవుడికి ఇష్టమైన క్రియలన్నీ విస్తరించి దేవుడికి ఇష్టమైన పనులు చేసినప్పుడు చవర్లు కొడుతూ ప్రభు నామాన్ని దేవుడికి స్తోత్రం. అందుకోసమే దానియేలు కూడా మనం చూడగలం. ఒకసారి దానియేలు చూడండి. దానియేలు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మరణకరమైన బాధలు, మరణకరమైన వ్యాధులు, మరణకరమైన ఆటంకాలు, ప్రాణము పోయే మనల్ని గాయపరిచే మాటలు, మనల్ని దుఃఖించే మాటలు, ఆ మాటలు మనకు వినబడినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ఆ హృదయం ఏమైపోద్ది? కృంగిపోద్ది. అమ్మా ఏమైపోద్ది? ఆ హృదయము కృంగిపోద్ది. ఇంకెందుకు భక్తి చేయడం, ఇంకెందుకు ప్రార్థన చేయడం? నా ప్రాణం పోతుంది ఈ రోజుతో. నన్ను బాధపడే మాటలు వారు అన్నారు, ఇక దేవుడు పని చేయను, దేవుడికి ప్రార్థన చేయను,
దేవుడు మందిరం వైపుని చూడను అని కొంతమంది ఏమంటే ఆ అర్థమైన మాటలో హృదయంలో దాచుకొని భక్తిలో ఆగిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ దానియేలుకు కూడా ఒక పరీక్ష ఎదురవుతుందండి. దానియేలు గ్రంథము 6:10 మనం చూస్తే ఇట్టి శాసనము సంతకము చేయబడినంట. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నప్పుడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుంచి, చాలండి దేవునికి స్తోత్రం. ఇట్టి శాసనము, ఏ శాసనం అది? ప్రాణము పోయే శాసనం. అమ్మా, ఏ శాసనం అది? ఇదిగో మన దేశములో, మన ఊరిలో, మన వీధిలో ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. అమ్మా, ఏం చేయాలంట? ఎవరైనా ప్రార్థన చేయమంటారు దేవుడికి మన క్షేమం కొరకు. ఆ మూర్ఖపు రాజు ఏమంటున్నాడు? ఆ మూర్ఖపు ప్రజలు ఏమంటున్నారు? ఏ దేవుడికి, ఆ రాజుగారికి తప్ప. అంటే రాజుగారిని పొగుడుతున్నారు. మనుషులను పొగిడిన వారికి శ్రమ అంట. అమ్మా, చాలా జాగ్రత్తగా వినండి. మనుషులను పొగిడిన వారికి శ్రమ. వీళ్ళందరూ రాజుగారిని పొగుడుతున్నారు. నువ్వే దేవుడు, నువ్వే చిరంజీవి, నీకు తప్ప ఎవ్వరూ ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. రాజుగారు కాస్త ఉబ్బిపోయాడు, కాస్త పొంగిపోయాడు. బాగానే ఉంది, ఇది శాసనము జారు వదిలేడు. మన దేశంలో ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, పూజ చేయకూడదు. అందరూ మానేశారు, కానీ దానియేలు మానలేదు. హల్లెలూయా. ఒక్కవేళ కానీ రాజుగారు మాట ఎదిరిస్తే వారు ఎక్కడ త్రోయబడతారో తెలిసినా, ఎక్కడ పడద్రోయబడతారో తెలిసినా, సింహం బోనులో పడద్రోయ. అమ్మ, ఎక్కడంట? వారి ప్రాణాలు కోల్పోతాయి అన్నప్పుడు ఇప్పుడు దానియేలు ఏం చేయాలి? దానియేలు భక్తి ఆపేయాలి. మనమైతే ఏం చేస్తాం? ఏమండి, బతుకుంటే మరొకసారి మందిరానికి వస్తాం, ఎందుకు వచ్చిన గొడవ, సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రార్థన పెట్టకూడదని ఎవరు అంటారు? ఇక్కడ సైలెంట్గా ఒక్కరొకరు జారిపోతారు, నిలబడరు. అందరూ ఉంటారు, కొంతమంది ఉంటారు దానిలాంటి భక్తులు, దేవుడికి స్తోత్రం. కొంతమంది అయితే మనకెందుకు గొడవలో అని సైలెంట్గా వెళ్ళిపోతారు బయటికి. దానియేలు అలా కాదు, యథావిధిగా తన ఇంటికి వెళ్ళి ఆ యొక్క అనుదిన భక్తి ఎలాగైతే చేస్తున్నాడో, కిటికీలు యెరూషలేము వైపున కిటికీలు తెరిచి చేతులు ఆకాశం వైపు చాపి మోకరించి దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ఎప్పుడైతే అలా భయంపరుస్తున్నాడో ఈ వార్త ఎక్కడికి వెళ్ళిపోయింది? దుండుగులందరూ కూడా ఏం చేశారు? దానియేలుని ఏదో విధంగా ఇరికించేయాలని. ఏమన్నా నీతిమంతుల్ని, ప్రార్థన చేసిన వారిని, వాక్యానుసారంగా బ్రతుకున్న వారిని ఏదో నిందేసేయాలి, ఏదో ఒక బాధల్లో ఇరికించేయాలి. ఎందుకంటే అలాగే నిందలైపోతే వాడు కడుపు చల్లగా ఉండదు. ఏదో మాటల ద్వారాగానో ఏదో నిందలేసేయాలి. ఇప్పుడు దానియేలు మీద నిందేసేయాలి, దానియేలు సింహం బోనులోనికి పంపించేయాలి. దానియేలు ప్రాణంతో ఉండకూడదు. అయ్యో, మన దేశ ప్రజల కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు, మన వీధి ప్రజల కొరకు, క్షేమం కొరకు దానియేలు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. చపలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాం. విజ్ఞాపన చేసే వ్యక్తిని, ప్రార్థనా వీరుడిని ఇప్పుడు ఏం చేయాలి? సంపించేయాలి. సంపించాలి. ఒక మాస్టర్ ప్లాన్ వేశారు, ఒక కుట్ర. ఏం చేశారండి? కుట్ర. ఆ కుట్రలో నువ్వు ఎలాంటి కుట్ర అన్నది, అది మంచి కుట్ర అయితే, మంచి ఆలోచన అయితే నువ్వు బతుకుతావు. హల్లెలూయా. చెడు ఆలోచన చేస్తే అది నీ పిల్లలకి, నీకు అది ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. హల్లెలూయా. దానియేలు మీద ఎప్పుడైతే నింద వేసాలని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. రాజా, నీ మాట ఎదిరించాడయ్యా. నీ దగ్గర పనిచేసిన వ్యక్తి నీ మాట అంటే లెక్క లేకుండా తన దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మరి రాజుగారు ముందుగానే ఏం చేశాడు? సంతకం పెట్టాడు. ఇట్టి శాసనము జారు వదిలేడు. రాజుగారు పట్టుకున్నారు. రాజుగారికి దానియేలు అంటే బహుప్రియుడు, బహుయిష్టుడు. ఎందుకంటే తన సామ్రాజ్యంలో చక్కటి ఆలోచనలు ఇచ్చేవాడు, చక్కటి దర్శనాలు చెప్పేవాడు. రాజుగారు ఎలా ప్రవర్తించాలో దానియేలు ఇష్టడే. కానీ రాజుగారు మాట ఇచ్చాడు కదా, ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదని. దానియేలు ఎంత పనిచేసావయ్యా, నువ్వు నాకు ఇష్టడువే, కానీ నా సంతకం అయిపోయింది, నా చేతిలో ఏమీ లేదు. నేను ఊరుకుని దుండుగులు చెప్పండి
ఈ మూర్ఖులు ఊరుకోరయ్యా అని సింహాలు ఆకలితో ఉన్నాయి. దానియేలు సింహం బోన్లోకి వేసిన వెంటనే సింహాలన్నీ దానియేలు పాదాల ఎదుకు వచ్చి కుక్క పిల్లలుగా మారిపోయి చపర్లు కొడుతూ ప్రభున్నాను. దేవునికి స్తోత్రం. కుక్క పిల్లలుగా మారిపోయా. రాజు ఆశ్చర్యపోతున్నాడు, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయ్యో ఏమి విచిత్రము! తెల్లవారుజామున వచ్చాడంటే రాజుగారు, ఆ ఎముకలైన చూద్దాం, ఆ యొక్క ఆ మిగిలిపోయిన ఎముకలైనా కాస్త చూద్దాం అని రాజుగారు దానియేలు మీద ఉన్న ప్రేమతో వస్తే దానియేలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దానియేలు, నువ్వు సజీవుడు ఉన్నావా అంటే, నా దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, తీరని కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఆయన వైపు చూసి ముందుకు ఎప్పుడైతే సాగిపోతావో ఒకానొక దినము మనం హెచ్చించబడతాం. చపర్లు కొడుతూ ప్రభు నామం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నిన్ను తలగా చేస్తాను కానీ చెప్పండమ్మా రెండో మాట, తోకగా చేయండి. మన దేవుడు మనల్ని తలగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఆయన మాట విన్నప్పుడు, మాట మీద నిలబడినప్పుడు, ఆయన మీద మనం తిరగబడకుండా ఆయన చెప్పిన పని మనం చూసినప్పుడు, యథార్థముగా ప్రవర్తించినప్పుడు, యథార్థవంతులకు ఏ మేలు చేయక ప్రభు మానడన్నాడు. ఇప్పుడు దానియేలు యథార్థంగా ఉన్నాడు. ఇట్టి శాసనము జారు ఉంచినప్పుడు కూడా నా దేవుడి కంటే ఎవడో గొప్పవాడు కాదు. హల్లెలూయా. నా దేవుడి పని నేను చేయకుండా ఉండలేను, నా దేవుడికి ప్రార్థించకుండా నేను ఉండలేను అని దేవుడికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు రాజుగారు ఏమన్నా తెలిసిన, దానియేలు దేవుడే సకల రాజ్యాలకు దేవుడు. హల్లెలూయా. ఆ మాటే కాదు, రెండో మాట అంటాడు, దానియేలు మీద ఎవడైతే కుట్ర చేశాడో వాడు భార్యలను, వాడి పిల్లలని, వాడిని తీసుకొచ్చి సింహం బోనులో వేసిమన్నాడు. వారిని విస్తృతుండగానే సింహాలు కింద పడుకుంటేనే వారు ఎముకలతో సహితము నవ్వులేసి మింగేసేవారు. మరి దానియేలు ఇంతకు ఏం చేయలేదు? కష్టాల్లో భక్తి ఆపలేదు, నష్టాల్లో భక్తి ఆపలేదు, ఆరాధన మానలేదు, దేవుడికి ఇచ్చే విషయంలో మానలేదు, దేవుడి పనిలో ముందుకు కొనసాగిపోయాడు. మనం ఎలా ఉంటున్నాం? ఒకసారి మనసు పెట్టండి. మనం సాగిపోతున్నావా, ఆగిపోతున్నావా? లోతు భార్య ఆగిపోయింది. ఈ రోజుకి ఆమె చరిత్ర దేవుడు మాట మీరినందున పుస్తంభం అయిపోయింది. సంసోను భక్తి ఆగిపోయింది. దేవుడు మాట మీరినందున కన్నులు శత్రువులు పీకేశారు, గుడ్డువాడైపోయాడు. సొలొమోను మహాజ్ఞాని ఏమైపోయాడు? ఆ జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడలేదు. ఈ రోజున దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎక్కడ వాడుతున్నారు? దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎక్కడ వాడుతున్నారు? మందిలో వాడుతున్నారా? యోహాను గారు, మన వచ్చిన యోహాను గారు ఇక్కడ వాక్యం చెప్పాడు కదా. యోహాను గారు కలెక్టర్ గారు, ఆయన వంటలు బాగా చేస్తాడు. చాలా, ఒక రోజుకి 3,000 4,000 మందికి 5,000 మందికి వండుతాడు ఆయన. ఆ బిజినెస్ అయింది. కలెక్టర్ గారు అన్నాడు, ఆదివారం ఆయన పనిచేయడు, దేవునికి స్తోత్రం. ఆదివారం దేవుడు మందిరంలో ఉంటాడండి. వారి భార్య, వారి పిల్లలందరూ పరిచయం చేస్తారు. దేవుడు చెప్పులు చెదరడం, దేవుడు పాటలు పాడడం, బరకాలు వేయడం, కుర్చీలు వేయడం, అది దేవుడు చూస్తాడా చూడా? కలెక్టర్ గారు ఫోన్ చేసి, ఆదివారం ఫంక్షన్ మా ఇంట్లో, నువ్వు భోజనాలకి మేము ఆర్డర్ ఇస్తున్నాం ఉండంటే, ఆయన అన్నాడు, క్రైస్తవునండి, దేవుడు చర్చికి వెళ్తారు, ఆదివారం ఫంక్షన్. నేను కలెక్టర్ని మాట్లాడుతున్నానయ్యా. కలెక్టర్ గారు, నా దేవుడి గారు నువ్వు గొప్పడేమో కాదు, నీ చేయనట. దేవుడికి స్తోత్రం కల. అప్పుడు కలెక్టర్ గారే డేట్ మార్చుకున్నాడట. దేవుడికి స్తోత్రం. ఎవరు మార్చుకున్నారబ్బా? అది భక్తి. ఆగిపోకుండా సాగిపోవాలి. నువ్వైతే ఏం చేస్తావు? మనమైతే కొంతమంది, అందరు కాదండి, కొంతమంది అయితే ఏం చేస్తారు, ఇలాంటి బేరం మళ్ళీ రాదు, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మనుషులు లేరా ఈరోజు? చాలామంది ఉన్నారు మనుషులు, అన్ని సంఘాలు ఉంటారు. ఆ బ్యాచ్ వార్తనే దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తుల ముందుకు సాగిపోతున్నావా, ఆగిపోతున్నావా? ఆగిపోతే నష్టాలు, నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటాయి. సాగిపోతే, భక్తుల ముందుకు సాగిపోతే నీ కొరకు జీవ కిరీటము దాచిపడి ఉన్నది. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఎస్పీ గారు అంట, కాకినాడ ఎస్పీ గారు, ఆయన పేరు ఏదో ఉంది, సురేందర్ గారు ఏదో కానీ ఎస్పీ గారు, ఆయన కూడా ఫంక్షన్ చేయమన్నాడంట.
ఆదివారం ఫంక్షన్ చేయట్లే, నేను చేయనండి ఆదివారం అంటే నేను లోపల చేస్తానండి ఆవిడకి. నీ బదిరింపులు ఏమి అలిపేవాడిని కాదు నేను, నా దేవుడి కన్నా గొప్పవాడు ఎవడు లేని వన్న ఆదివారం దేవుడికి స్తోత్రం. ఆయనే డేట్ మార్చుకున్నాడంట, బాబు నువ్వు చాలా మొన్నోళ్ళగా అందావా అని. అంటే భక్తిలో దేవుడికి అన్ని అవకాశాలు ఇచ్చాడు కదా. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఖాళీగా ఉండి మందిరం రాలేకపోతున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆదివారం నాడు క్రికెట్ ఆడుకోవడం, పార్కులు తిరగడం, ఏమంటే షాపింగ్లు తిరగడం, ఇదా నీకు ప్రాణం ఇచ్చే దేవుడు? నీ కొరకు ప్రాణం పెట్టి దాని కొరక, నీ కొరకు రక్తం కార్చి దాని కొరక. కొంతమంది పనులకు వెళ్ళిపోతారండి. రోషంగా ఒక్క ఆదివారం నాడు నువ్వు మందిరంలో ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు పరిచర్య మనం చేస్తే నీ సంతతి దీవించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, మన పిల్లలు ఆశీర్వదించబడతారు. రాబోయే దినాల్లో దానియేలు వలె, షడ్రక మేషాకు వలె నిలబడతారు. చమర్లు పెడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. ఆగిపోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయండి, చాలా నష్టాలు ఉంటాయి. సాగిపోవడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. యోబు బాధల్లో ముందుకు సాగిపోయాడు. సాగిపోతే దేవుడు అది చూసాడే లేదా? మంచి బిడ్డలను దేవుడిచ్చాడు, మంచి ఆస్తిని ఇచ్చాడు. ఒక్క వంతు ఆస్తి నష్టపోతే 4 రెట్టింపులు దేవుడు ఆస్తి ఇచ్చాడు. చపలు కొడుతూ ప్రభు నామ. అంటే నీ విశ్వాసము, త్యాగము, నీ గురి, నీ విశ్వాసము దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకేనండి మన ప్రార్థన ఆపకూడదు. ఈరోజు నాకు చాలా ఫీవర్గా ఉందండి, మీరు నమ్మరు. రాత్రి అంతా నిద్ర లేదు, తెల్లవారుజాముని అల్లారం కొట్టలేదు. అయ్యి బాబాయ్, నైటింగ్ బయట నైట్లు వేసి తెలిసారు మా పిల్లలు. ఆ నైటింగ్ నేను చూసి తెల్లారిపోయింది అనుకుని తులుకుమలు లేచిపోయాను. 3:30కి లేచిపోయి అప్పుడు తాళాలు తీసి మళ్ళీ వచ్చి కూర్చున్నాను అలాగా. అప్పుడు దయాకృప గారు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళారు. ఆ తర్వాత వేసమీలు అందరూ వచ్చారు, లాజరస్ గారు. అంటే ఆపకూడదు భక్తి. మనకి జ్వరం వచ్చినా ఏదొచ్చినా కాస్తో కోస్తో మూలుగుతూ ఆయన పాదాల దగ్గర మనం కూర్చోవడం వలన ఆయన మనం చూస్తున్నాడు. ప్రైజులో. కొంతమంది ఏం చేస్తారంటే ఆపేస్తారు. తెల్లవారుజామున ప్రార్థన ఆపేసిన వారు ఎంతమంది ఉన్నారు? ఆదివారం ప్రార్థన ఆపేసిన వారు ఎంతమంది ఉన్నారు? నీకు అది ఆశీర్వాదము కాదు. ప్రభు అన్నాడు 6 దినాలు కష్టపడి 7వ దినం ఎక్కడ ఉండమన్నాడు? ఇంట్లో ఉండమన్నాడా? ఎక్కడ ఉండమన్నాడమ్మా? దేవుడు. అమెరికాలో జోసెఫ్ అని ఒక ఆయనంట, ఆయన హోటలు 5 స్టార్ హోటలు. ఇది చాలాసార్లు నేను చెప్పాను. 5 స్టార్ హోటల్ అయితే ఆదివారం అంటే చాలామంది సెలవు ఉంటుంది కదా. ఆయన హోటల్లో భోజనం చేద్దామని ఎక్కడి నుంచో 400-300 కిలోమీటర్ల నుంచి కారు వేసుకొస్తారట. అక్కడ రాబడికి ఏమని ఉంటుందో తెలిసిన బోర్డు, ఆదివారం నాడు సెలవు అని ఉంటుందట. దేవుడికి స్తోత్రం. ఒక ఆయన కోపం వచ్చానంట, ఏమయ్యా ఆదివారం నాడు ఎక్కడి నుంచి వచ్చాం, మీరు సెలవు పెట్టేశారు, మీ భోజనాలు, మీ హోటల్, మీ రెస్టారెంట్ చాలా బాగుంటుందని. ఆయన అంట, ఆదివారం నాడు నా దేవుడు మందిరంలో నేను నా పిల్లలు సర్వీస్ చేస్తాం. హల్లెలూయా. ఆదివారం నాడు మేము ఎక్కడ మా హోటల్స్ తీయమన్నాడు. దేవుడు అమెరికా ప్రాంతంలో ఆ బిజినెస్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. నువ్వు దేవుళ్ళు నమ్మకంగా ఉండడం నేర్చుకో, దేవుళ్ళు పట్టుదల ఉండడం నేర్చుకో, టైంకి రావడం నేర్చుకో, టైంకి ప్రార్థించడం నేర్చుకో. దేవుడు సమయం దొంగలించకుండా దేవుడి కొరకు నిలబడు, దేవుడు నీ యొద్దకు వచ్చి నిలబడతాడు. హల్లెలూయా. అందుకే ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు యందు నేను నిలిచి ఉంటాను. వాడు బహుగా, చెప్పండి అమ్మా రెండో మాట, వాడు బహుగా ఫలిస్తాడు. బహుగా ఫలిస్తాడు, బహుగా ఫలిస్తాడు. మొదటి నీ స్థితి కొంచెం కూడా నమ్మకత్వం కలిగి ఉండు. దేవుడు ఇచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, అన్నిటిలో నమ్మకం ఉండి భక్తిలో ముందుకు సాగిపోతే మన దేవుడు బైబిల్లో చక్కటి మాట, యెహోవా నేత్రము లోకమంతటా ఏం చేస్తుందంట? శిశికమేర వలె సంచరిస్తుందంట. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు, అందరూ చూస్తున్నాడు. ఇప్పుడు వరకు చాలా మాటలు మనం నేర్చుకున్నాము. లాస్ట్ మాట మనం చెప్పి ముగించుకుందాం. చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఏ పోరాటం అమ్మా? మంచి, చెప్పండి అమ్మా అందరూ,
మంచి పోరాటం. అంటే మంచి పోరాటం అంటే చెడ్డ పోరాటం కూడా ఉంది, అంతే కదా. ఇది మంచి బంగారం అంటే డూప్లికేట్ బంగారం కూడా ఉంది. మనం అందరం ఏ పోరాటం మంచి పోరాటము. అపోస్తలుల పౌలుకి ఎన్ని శ్రమలు వచ్చాయి? నిద్ర లేని రాత్రులు ఉన్నాయి, ఆహారం లేని రాత్రులు ఉన్నాయి. చలిలో తిరిగాడు, మంచులో తిరిగాడు, ఎండనగా వారనగా తెడిచాడు. ఒకటి తక్కువ 41 దెబ్బ, 40 దెబ్బలు తిన్నాడు. అవమానాలు, నిందలు, చాలామంది కుట్టారు. ఒకరోజైతే తెల్లవారు శత్రువులు తిరుగుతుంటుంటే ఆ కోడు గంప కింద దాక్కున్నాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. ఏ రోజు కూడా ప్రభా ఎందుకు నన్నులాగా ఎన్ని శ్రమలు పెడతా అన్నాడా? ఆ మంచి పోరాటములు ముందుకు సాగిపోయాడు. చపడలు కొడుతూ ప్రభు అంతే అంటున్నాడు ఇక్కడ, మంచి పోరాటము పోరాడు తిని నా పరుగు కడముట్టించు తిని. హల్లెలూయా. అబ్బా, నువ్వు చనిపోయేలోపు, నేను చనిపోయేలోపు, మనము నిద్రించేలోపు మన ఆత్మీయ పరుగు ఏం చేయాలి? కొంతమంది ఏం చేస్తారంటే జ్వరం వస్తే తావిది కట్టించుకుంటారు. కొంతమంది జ్వరం వస్తే అమ్మా ఇంట్లో ఏదైనా రోగం తగ్గకపోతే ఏం చేస్తారు? బీరువాలు మార్చేస్తారు, వాస్తువులు మార్చేస్తారు. మార్చేసి ఏం చేస్తారంటే భక్తి గలవారు అప్పటి వారికి భక్తి గలవారే అక్కడి నుంచి భక్తిహీనులు అయిపోతారు. అలా అనుకుంటే నీ ఆత్మపరి ఎలా పుట్టిస్తావు? ఆత్మలు నువ్వు ఎలా బలపడతావు? సావైన బ్రతికిన యోబు వలె యెహోవా ఇచ్చును దేవుడు తీసుకుంటు. నేను మాట మీద ఉంటాను. దేవుడికి స్తోత్రం. ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను ప్రకటించుట, నీకు ప్రార్థించుట, నీ మాట వినుట నేను మాననయ్యా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తీర్మానము, ఆ పట్టుదల, ఆ సహనము, ఆ విశ్వాసం మనలో రగులుతుందో ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ బిడ్డ ఆమెకున్న విశ్వాసం కడముట్టించింది. ఒకవేళ ఆ విశ్వాసమును కడముట్టించకపోతే లోతు భార్య వలె, అననీయ సెఫీరా వలె, సంసోను వలె, సొలొమోను వలె మహారాజులు ఆపేస్తే పరిస్థితి ఏంటి? చెప్పండి అమ్మా, పరిస్థితి ఏంటి? లోతు భార్య ఏమైపోయింది? అననీయ సెఫీరా శపించబడ్డారు. ఆపేశారు వారి భక్తి. మనం అలా ఎలా ఉంటున్నాం? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటి? భక్తిలో ఆగిపోగా సాగిపో. ఎన్ని శ్రమలు వచ్చినా వస్తాయి శ్రమలో. ఏమండి ఆ యొక్క ఆందోని రామ్ గారు, జడ్సన్ గారు దేశము కాని దేశం వచ్చి బర్మా వెళ్ళి ఏమండి భార్యను కూలిపోయాడు, బిడ్డలను కూలిపోయాడు. ఆయన కూడా అనారోగ్యం జైలు పాలైపోయాడు, నిందల పాలైపోయాడు. అయినా ఒక్క ఆత్మేనని వెలిగించాలి. హల్లెలూయా. 100 మంది ఆత్మలు సంపాదించాడు. రాత్రనగా పగలనగా కష్టపడ్డాడు. ఇంగ్లీష్ బైబిల్ ఆ యొక్క బర్మా భాషలోకి తర్జుమా చేశాడు. ఏం సంపాదించాడు ఆయన? ఏం సంపాదించుకున్నాడు? పరలోక రాజ్యం సంపాదించుకున్నాడు. తన పరుగు, తన ఆత్మీయ పరుగు దేవుడి కొరకు కష్టపడి, దేవుడి కొరకు నలిగిపోయి, దేవుడి కొరకు కొవ్వొత్తి వల్ల కరిగిపోయి తన ఆత్మీయ పరుగు కడబుట్టించాడు. ప్రైజులో మనం ఏం చేస్తున్నాం అమ్మా? కనీసం తెల్లవారుజామున ప్రార్థన రాలేకపోతున్నాం. ఇంటికాడే కదా ఉంటున్నాను, నీకు జాబు లేదు, ఏమీ లేదు, తింటున్నావు, ఇంట్లోనే ఉంటున్నావు. ఏమన్నా జాబ్కి వెళ్తున్నాడు, జాబు లేదు, ఏమీ లేదు. 1 గంట వచ్చి ప్రార్థన చేసుకుంటే ఏమైపోయింది? 2 గంటలు దేవుడి మందిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని పిల్లల కొరకు, నీ రక్త సంబంధులు, మన వీధి వరకు, మన ప్రజల కొరకు దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే నీ విశ్వాసము దేవుడు చూడా? సమయం ఉన్నప్పటికీ, అవకాశం ఉన్నప్పటికీ దేవుడు చూస్తలేదు అనుకుంటున్నావు. దేవుడికి స్తోత్రం. దేవుడికి 24 గంటల టైం ఇచ్చాడు. ఆ 24 గంటల టైం ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వ్యర్థమైన మాటల, వ్యర్థమైన స్థలాల్లో ఉంటున్నావా? వ్యర్థమైన పనులు చేయడానికి ఇష్టపడుతున్నావా? నీ సమయం అంతా, దేవుడిచ్చిన సమయం అంతా ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? 8 గంటలు కష్టపడుతున్నావు, మిగతా టైం ఏం చేస్తున్నావు? ఎక్కడ కూర్చుంటున్నావు?
దేవుడి పాదాల దగ్గర ఉంటున్నావా? బైబిల్ ఏమని బోధిస్తుంది? రేవు మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ హస్తాలు ఆయన వైపు చాపు. చవరలు కొడుతూ ప్రభున్నా హల్లెలూయా. ప్రతిరోజు దానియేలు ప్రతి దినము తన చేతులు ఆకాశం వైపు చాపాడు. ఇట్టి శాసనము జారు ఉంచినప్పటికీ రాజుగారికి భయపడి భక్తి ఆపలేదు. తన ప్రాణం కోల్పోతాడేమో అనుకుని సింహాలు పాలైపోతాను, బాబోయ్ రాజుగారి మాట వినకపోతే సింహం బోళ్ళు వేయబడతాను, ఎందుకు వచ్చిన కరమని ప్రార్థన ఆపేశాడా? భక్తి ఆపాడా? ఆపలేదు. మనం చిన్న చిన్న విషయాలు ఏం చేస్తున్నాం? ఆపేస్తున్నాం. ఏం చేస్తున్నాం? కొంతమంది ఆదివారం నాడే ప్రయాణాలు ఆడతారు, కొంతమంది ఆదివారం నాడే పక్షులు నడతారు. దేవుడి చేత ఆశీర్వదించబడి, దేవుడి చేత దీపించబడి నువ్వు ఆదివారం నాడు ఫంక్షన్ పెట్టుకుంటే, ఆదివారం నాడు ఫంక్షన్ పెట్టకూడదండి ఎవరును. ఆదివారం నాడు ఫంక్షన్ పెట్టుకుంటే నువ్వు దేవుడికి ఆటంకంగా ఉంటావు, మందిరానికి వచ్చిన వాళ్ళకి ఆటంకంగా ఉంటావు. నువ్వు సన్నగా వెళ్ళిపోతావు, మందిరానికి వెళ్ళలేమో ఇల్లు ఇచ్చిన ప్రార్థన చేసుకొని ఫంక్షన్ పోతారు. ఆ దేవుడికి ఇష్టమా? చెప్పండి అమ్మా. మన పితరుల్లో ప్రాణాలు కోల్పోవటానికి కూడా వారు ఇష్టపడ్డారు భక్తి చేయడానికి. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి నువ్వు మనం కృంగిపోతున్నాం, లొంగిపోతున్నాం, మన బుద్ధి మారిపోతుంది. ప్రైజ్ లార్డ్. నిజంగా రోషంగా మనం భక్తి చేస్తే ఈ బాబోయ్ ఆదివారం నాడు దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. సేవకుడికి భయపడద్దు, సంఘాన్ని దేవుడికి భయపడ్డు. మన దేవుడికి భయపడి భక్తిలో ముందుకు సాగిపోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే మనం ఎన్నో అద్భుతాలు దేవుడు ఎంత కాపాడుతుండో తెలిసిన. మన రోడ్లో ఇగో సెల్ ఫోన్లో ఉంది, నా సెల్ ఫోన్లో ఉంది, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దేవుడు మనల్ని మన ప్రయాణాల్లో మన రాకపోకలు ఎంత కాపాడుతున్నాడో తెలిసిన. ఒక వ్యాను ఆగున్న లారీని గుద్దేసింది. ఆ భోజనం చేయడానికి ఆగాడు ఆ లారీ. ఈ ఆగున్న లారీని వ్యాన్ వెళ్ళి ఎప్పుడైతే ఢీ కొట్టిందో ఈ స్టీరింగ్ కింద ఆ వ్యక్తి విరికిపోయి ఆ పెట్రోల్లో ఫైర్ అయిపోయింది. అలా కాలిపోతున్నాడు అండి, అరుస్తున్నాడు, కేకలే వేస్తున్నాడు, రక్షించండి. ఆ టైంలో మంటలు ఒక పక్క. ఆ వ్యక్తిని లాగిదామంటే ఆ స్టీరింగ్ ఆ బాడీకి అతికిపోయి బీసిపోయాడు మనిషి. అలా కేకలేస్తూ ఆ మంటల్లో కాలిపోయాడు, చనిపోయాడు. సజీవ దహన బలిగా సజీవగా అక్కడే చనిపోయాడు ఆ వ్యక్తి. దేవుడు మనల్ని ఎంత కాపాడుతున్నాడు అంటే ఆ చనిపోయిన వరకంటే మనం గొప్పవారని కాదు, దేవుడు కృప మన పట్ల ఉంది. హల్లెలూయా. మన సంఘ ప్రార్థనలు, సేవకుల ప్రార్థనలు, మన ప్రాణాలను దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా. బైబిల్లో వాగ్దానాలు మన కొరకు దాచిబడి ఉన్నవి. నీ పాదాలకి రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. చపర్లు కొడుతూ ప్రభు నామాను. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. మనం పోషించిన దేవుడు, మనం రక్షించిన దేవుడు, కాపాడిన దేవుడు. అలాంటి దేవుని పట్ల మన భక్తిలో ముందుకు ఆగిపోవాలా? మా పిల్లలు కూడా చెప్తున్నారు తెల్లవద్దని ప్రార్థన లేకండి అని. వారు కూడా కొంచెం లేదు అంటే వాళ్ళ అమ్మకి పరిస్థితిని బట్టి లేవట్లేదు. భక్తిలో మనం ఆగకూడదు. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, ఏదో శ్రమ. నీకు ఒక మాట చెప్తా చూడండి, నీకు ధనం ఉన్న శ్రమ వస్తుంది, ధనం లేకపోయినా శ్రమ వస్తుంది. శ్రమ అన్నది ఏదో విధంగా నిన్ను ఏం చేస్తుంది? పలకరిస్తుంది. హల్లెలూయా. ధనవంతులకి శ్రమలు రావా? పేదవారికి శ్రమలు రావా? వస్తాయి. ధనవంతులకి శ్రమలు వస్తాయి, పేదవాళ్ళు. ఆ శ్రమల్లో, ఆ బాధల్లో, ఆ నిందల్లో నువ్వు నమ్మకముండి భక్తిలో ముందుకు సాగిపోతే విజయము మందే. చపర్లు కొడుతూ ప్రభు నామం. ఘన విజయము మందే. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే ఆగిపోక, అందరూ గట్టిగా చెప్పాలి, ఆగిపోక సాగిపోవాలి. ఎక్కడ సాగిపోవాలి చెప్పాలి? భక్తిలో ముందుకి దేవుడు మన అందరిని దీవించును గాక. ఈ సమయంలో లాజరస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ లేచి నిలబడదామా? ప్రభా నీకు వందనాలు. అందరూ ప్రతి ఒక్కరు లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, అయ్యా నేను ఆగిపోనయ్యా. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, యోబు జీవితములో, యేసేపు జీవితములో, అబ్రహాము జీవితములో
నైనా అనేకమైన ఒడిదుడుకులు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, వారు ఆగిపోలేదు, ముందుకు సాగిపోయారు ప్రభా. అటు ధైర్యం, అటు విశ్వాసము నీ పిల్లలైన మాకు అనుగ్రహించు ప్రభా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవాతు దేవుడికి ప్రార్థన చేయాలి. వెనకాల ఉన్న వారు అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవాని స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆసీనుడానికి స్తోత్రము నాయన. దేవా, ఈ దినము ఉదయకాలం నుండి ప్రభా లేటు క్షణ వరకు నాయన మమ్మలను సజీవులుగా ఉంచావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయా, ఈ క్షణములో ప్రభా ఇదిగో నాయన నీ దాసుడను నిలబెట్టుకొని ప్రభా దేవా బలమైన నీ అభిషేకముతో ప్రభా నాయనా నా తండ్రి నీ దాసుడిని నిలబెట్టుకొని ప్రభా అద్భుత రీతిగా నాయనా నా తండ్రి అబ్రాహాముని గురించి మాట్లాడేవు నాయనా. నా తండ్రి నీకు వందనాలు నాయనా, వందనాలు ప్రభా. దేవా, అబ్రాహాము లాంటి నాయనా నా తండ్రి విశ్వాసము ప్రభా నాయనా నా తండ్రి. అయా, ఒక్కగానొక కుమారుడు ప్రభా. అయా నాయనా 100 సంవత్సరాలకి ఇచ్చిన కుమారుడిని ప్రభా నా తండ్రి నువ్వు అడిగినప్పుడు ప్రభా అయా వెనక్కి చూడకుండా ప్రభా నా తండ్రి ఇచ్చేస్తానని నాయనా నా తండ్రి. దేవా నా తండ్రి అలాంటి నాయనా అబ్రాహాము వంటి నిరీక్షణ, అలాంటి పట్టుదల మాకు దయచేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. నా తండ్రి భక్తిలో ప్రభా అయా కుంటిపడిపోకుండా ప్రభా, భక్తిలో ప్రభా సన్నకెళ్ళిపోకుండా ప్రభా తండ్రి భక్తిలో సాగిపోయే ప్రభా, భక్తిలో ముందుకి కొనసాగించే కృపను మాకు దయచేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. నా తండ్రి సంసోను అయితే నైనా నా తండ్రి దేవా నా తండ్రి అయా ఫిలిష్తీయులు అదమార్చుడకు ప్రభా దేవా తన్నే ప్రత్యేకంగా నువ్వు పుట్టించావు నాయనా. అయినను ప్రభా సంసోను ప్రభా నా తండ్రి భక్తిలో నాయనా సాగిపోకుండా ప్రభా ఆగిపోయాడు నాయనా నా తండ్రి. అలాంటి బ్రతుకు దేవా ఎవ్వరికి వద్దు నాయనా. తండ్రి నీకు వందనాలు ప్రభా. అలాగనే నాయనా నా తండ్రి ఇదిగో యేసోబు ఉన్నాడు నాయనా. యేసోబు నాయన ఎన్ని కట్టాలు వచ్చినప్పటికైనా నువ్వు ప్రభా నీ వైపు చూసేయండి నాయనా. దేవా నా తండ్రి యేసోబు వంటి మనసును మాకు దయచేయండి ప్రభా. దేవా నా తండ్రి నీ కుమారుని ప్రభా రాజుగా నియమించావు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు ఆయన సాయం చేయండి. అలాగనే నాయనా నా తండ్రి మా తండ్రి గొప్ప దేవుడా నా తండ్రి ఇదిగో నీ దాసుని నిలబెట్టుకొని వాక్యమైన దేవుడు ప్రభువా మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అయినా. ఇదిగో నాయనా నీ పిల్లలైనా మా అందరము ప్రభువా దేవా నా తండ్రి మా తండ్రి దేవా ఎన్నో సమీక్షలతో నీ స్థలానికి వచ్చారు ప్రభా. ఎన్నో నాయన అప్పుల బాధలతో కొన్ని వేదన దేవా నా తండ్రి వేదనలతో శోధనలతో ప్రభా ఈ స్థలానికి వచ్చారు. నీ బిడ్డలు అందరి మీద మీ ప్రసన్నత ఉంచండి. వారిలో ఉండే కష్టాలు సమీక్షలు విరుకులు ఇబ్బందులు సమస్తము మీరు లయపరచండి ప్రభువా. అందరినీ దీవించి ఆశీర్వదించమని అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని తండ్రి దేవా నా తండ్రి మా తండ్రి అయా నాయనా నీ బిడలు ప్రభువా ఎంతో సమీక్షలతో వేదనతో నాయన భారంతో ప్రభువా ఈ స్థలంలో నీకు మొర్ర పెడుతున్నారు ప్రభువా. అయా నీ ఆరి మొర నువ్వు ఆలకించి ప్రభువా దేవా నీ బిడలను సమీక్షల నుండి విడిపించండి ప్రభా, విడుదల దయచేయండి ప్రభువా. దేవాని బిడలను సంతోషింపచేయండి, ఆనందింపచేయండి ప్రభువా. అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని దీవించి ఆశీర్వదించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.